సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పార్వతీ మరకత రాజేశ్వర స్వామి ఆలయంలో దివ్య ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తూ భక్తుల సందడి నెలకొంది. రైట్ సైడ్ అయినా సరే, లేకుంటే మనం లోపలికి పోవడానికి తక్కువ మంది కదా, ఒక 2.5 ఫీట్లు విడిచిపెట్టి శ్రీ గురుభ్యో నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభా నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయేత్ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మల్కాపూర్ కొత్తగడి గ్రామంలో అత్యంత వైభవోపేతంగా, సుందరంగా ఒక 3 సంవత్సరాల క్రితం ఈ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభం చేద్దామని పూర్వ దేవాలయాన్ని, అందులో ఉన్నటువంటి శక్తినంతా కూడా తీసివేసి కలశం లోపలికి స్థాపనం చేసుకొని అత్యంత వైభవోపేతంగా ఈ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది కృష్ణ శిలలతో నిర్మితమైనటువంటి అపురూపమైనటువంటి దేవాలయం. ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా నుండి తీసుకురాబడ్డటువంటి సంపూర్ణ కృష్ణ శిలల చేత పాదాది శిరపర్యంతం గర్భాలయంతో పాటు విమాన గోపురము కూడా చక్కగా శిలలతో నిర్మింపబడ్డటువంటి దేవాలయం. కృష్ణశిల దేవాలయం ఉత్తమోత్తమైనటువంటి దేవాలయంగా పంచాహ్నిక దీక్ష 5 రోజుల పర్యంతం ఈ ప్రతిష్ఠ చేద్దామనేటువంటి సంకల్పం చేత వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి అతి వైభవంగా భక్తి శ్రద్ధల చేత ఈ మహోత్సవాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. 27 అంటే నిన్న ప్రారంభమైంది ప్రతిష్ఠ. నిన్న విగ్రహాలకన్నిటికీ కూడా ఊరేగింపు జరిగింది. అట్లనే వైదికంగా యాగశాలలో 33 కోట్ల దేవత ఆవాహనము, గణపతి హోమము, సాయంకాలం మహాస్నపనాన్ని వైభవంగా నిర్వహించుకొని ఉన్నాం. ఈరోజు మంగళవారం సందర్భంగా ఇదే వేదికలో 108 ఆవర్తనాల గణపచ్చదరవణ శీర్ష ఉపనిషత్తు పారాయణంతో పాటు తద్దశాంశ ఏకాదశావర్తన గణపతి హోమాన్ని ఇప్పటి వరకు వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక సాయంకాలం జలాధివాసం, బింబ సంస్కారము, ప్రతిమాశోధనం అనేటువంటి వైదిక కార్యక్రమాలను ఇక సాయంకాలం నిర్వహించుకోవడం జరుగుతుంది. రేపు ధాన్యాదివాసం విశేషంగా, ఎల్లుండి శయ్యాదివాసం, 1వ తేదీ పౌర్ణమి రోజు, విశాఖ శుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ మరకతేశ్వరుణ్ణి మనం ప్రతిష్ఠ చేసుకొని తరించబోతూ ఉన్నాం. అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అనేక వేలాది మంది భక్తులు పాల్గొంటూ ఉన్నారు. తప్పకుండా ఈ మరకతేశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి, తరించండి. మరకత స్వామి వారిని సేవిస్తే 3 వృద్ధులు కలుగుతాయి. కాబట్టి అందరూ, భక్తులందరూ కూడా సభక్తికంగా జరుగుతున్నటువంటి మహోత్సవంలో సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని మరకత పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆహ్వానిస్తూ సిద్ధాంతవధూత